హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారప్పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, ఒక చిటికెడంతా మెంతి పౌడర్. మెంతి పొడి ఫిష్ ఫ్రైలో బాగుంటుంది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. ఒక హాఫ్ లెమన్ జ్యూస్, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం తీసుకున్న చేప ముక్కలకి పట్టించాలి. చేప ముక్కల్ని ముందుగానే మంచిగా వాష్ చేసి సాల్ట్ లెమన్తో కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చేపలకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పట్టించాలి. నేను పసుపు వేయడం మర్చిపోయాను, అందుకని కొద్దిగా మళ్ళీ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇలా అన్ని ఫిష్ ముక్కలకి మనం కలిపిన మిశ్రమాన్ని మొత్తం పట్టించిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే మనం నెక్స్ట్ 2 డేస్ కూడా మనం డీప్ ఫ్రీజర్లో నుంచి తీసుకొని డైరెక్ట్గా పెనం పైన అలా కాల్ చేసుకొని తినచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను డీప్ ఫ్రై చేయట్లేదు, నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ మందికి కొందరికి డీప్ ఫ్రై కూడా ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని అందులో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ ప్యాన్లో అయితే తొందరగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది కూడా. నాది ఇక్కడ స్టీల్ ప్యాన్లో చేశాను కాబట్టి కొద్దిగా టైం పట్టింది అంతే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పీస్ లోపలికి కూడా మొత్తం ఉప్పు కారం అలా మసాలా మొత్తం పట్టింది. మీరు కావాలనుకుంటే 1 అవర్ 2 అవర్ ఎంతసేపు అయినా సరే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా సింపుల్గా కూడా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.